ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాతో మాట్లాడడం, లైవ్ స్ట్రీమింగ్ చేయడం, ఇంకా కొత్తగా చెప్పాలి అంటే మీడియాతో ముచ్చటించడం ఒకప్పటి రాజకీయ నాయకులకి సహజంగా ఉండే దినచర్యలో భాగమే. అయితే మన లెవెన్ రెడ్డి గారి పుణ్యమా అంటూ పాపం ఆ ఎవ్వరవే చండాలమైపోయింది. మీడియాతో ముచ్చట సంగతి అలా ఉంచితే ప్రెస్ మీట్లు కూడా రికార్డింగ్ చేసి మరీ జనాల్లో కొదలడం అనే సంస్కృతికి ప్రాణం పోశాడు మన పులివెందుల పులి. అయితే నాయుడు మాత్రం టెక్నాలజీ మాత్రం తెగ వాడేస్తున్నాడు. వాడేయడం అంటే మామూలుగా వాడడం కాదు. ఆ కోవలోనే ఏఐని ఉపయోగించి తన అధికారిక నివాసంలోని సమావేశ మందిరంలో ఏఐ ఆధారిత షూటింగ్ వ్యవస్థను సొంత నిధులతో ఏర్పాటు చేసి మీటింగ్ హాల్లో అన్ని దిశల్ని కవర్ చేసేలా 4 వీడియో కెమెరాలు ఏర్పాటు చేసి అవే అన్ని యాంగిల్స్ ని వీడియో తీస్తూ ఉండేలా ప్లాన్ చేశారు. చంద్రబాబు మీటింగ్ హాల్లోకి రాగానే వాయిస్ మెసేజ్ ద్వారా కెమెరాలకు సందేశం వెళ్లిపోయింది. అవి ఆన్ అయిపోయాయి. ఓ కెమెరా చంద్రబాబుని ఫోకస్ చేస్తూ సాగగా మిగిలిన కెమెరాలు గదిలోని అన్ని యాంగిల్స్ ని కవర్ చేశాయి. ఈ 4 కెమెరాల నుంచే ఫీడ్ తీసుకున్న ఒక టెక్నీషియన్ ఎంపిక చేసిన ఫీడ్ ను టెలికాస్ట్ చేశాయి. అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి ద్వారా ప్రెస్ మీట్ లైవ్ ని వీడియో కవరేజ్ ను చేసేశారు. వెరసి ప్రజలు ధనం వృధా కాకుండా చేయడంతో పాటుగా పీస్ఫుల్ గా ప్రెస్ మీట్ ని చంద్రబాబు పూర్తి చేశారు. టెక్నాలజీలో నాయుడిని తోపు అనేది అందుకేనే